నవమి ఎక్కడికి వెళ్ళుంటుంది? నందా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హలో నందా. నవమి ఎక్కడున్నావు? ఏమైంది నందా? నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లోనే ఉన్నాను. నువ్వెక్కడా కనిపించట్లేదు. అది ఇంటికొచ్చావా? అవును, ఇంట్లోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నీ గదిలో ఉన్నావా? చెప్పు, నేను వస్తాను. వద్దు, నేనే వస్తున్నాను నందా. రే, ఈ ముసలోడు అరవకుండా బయటికి రాకుండా చూసుకోండి. నందా వచ్చాడు. అలాగే మేడం. సైలెంట్ గా ఉండు. నందా, హాయ్ నందా. ఓ, నువ్వు లోపలే ఉన్నావా? మరి నేను అంత పిలిచినా నువ్వు రాలేదు. నీకు వినిపించలేదా? ఏదో చిన్న వర్క్ లో ఉన్నానులే. చెప్పు నందా, ఏంటి సడన్ గా వచ్చావు? నవమి, ఇక మీదట మనకన్నీ మంచి రోజులే రాబోతున్నాయి. అవునా? ఏమంటున్నావు నందా? దేని గురించి మాట్లాడుతున్నావు? యశోద పాపకి DNA టెస్ట్ చేయించబోతున్నాను. ఓ, DNA టెస్టా? అవును. యశోద కూతురికి నా శాంపుల్తో DNA టెస్ట్ చేయిస్తే యశోద కూతురు నా కూతురు కాదని తెలిసిపోతుంది. అప్పుడు డివోర్స్ వచ్చేస్తాయి, నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. మా నాన్న కూడా రిజల్ట్ చూసి ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఎలాంటి అభ్యంతరం చెప్పడు. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నవమి. నో వే, DNA టెస్ట్ జరగకూడదు. DNA టెస్ట్లో ఖచ్చితంగా నందా కూతురు ఆ పాపే అని తేలుతుంది. అదే జరిగితే నందా నన్ను వదిలేస్తాడు, ఆ యశోద దగ్గరికి వెళ్ళిపోతాడు. నవమి, ఏమైంది అలా ఉండిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందా. ఎన్నో విషయాల్లో అబద్ధాలాడిన యశోద పాప DNA నీ DNA మ్యాచ్ అయ్యిందని ఒక్క సర్టిఫికెట్ పుట్టించలేదా? డాక్టర్స్ని ఏ మార్చలేదా? రిపోర్ట్స్ తనకనుకూలంగా తెప్పించుకోలేదా? అది జరగని పని నవమి. ఎందుకంటే నాకు తెలిసిన ల్యాబ్లోనే నేను నా శాంపిల్ అలాగే పాప శాంపిల్ ఇస్తున్నాను. యశోద కూడా అక్కడికి పాప శాంపిల్ని తీసుకురావాలి. దానికి యశోద కూడా ఒప్పుకుంది. కాబట్టి ఈసారి రిజల్ట్ 100% కరెక్ట్గా వస్తుంది. నేను నమ్మిన నా ఫ్రెండ్సే DNA టెస్ట్ చేయబోతున్నారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ DNAని ఎలా మార్చాలి? నాకేం అర్థం కావట్లేదే. యశోదమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. నీరజ చాలా తెలివిగల పిల్ల, అదెక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండుంటుంది. జైల్లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టే వినేది బుజ్జమ్మ. కానీ అది బయట ప్రపంచాన్ని చూశాక తనకి రెక్కలొచ్చినట్టుగా అనిపిస్తోంది. అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. పసి మనసు కదా, ప్రతిదీ కోరుకుంటోంది. ప్రతిదీ అందంగా కొత్తగా కనిపిస్తోంది. వాటన్నిటినీ పక్కన పెడితే ఏ మనుషులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఈ రోజుల్లో మనకే అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. అలాంటిది పసిపిల్ల, అదెలా అర్థం చేసుకోగలదు? అదే నాకు భయంగా ఉంది. అలా కొంచెం ఫాస్ట్గా పోనివ్వా? అయ్యో,
నీరజ అమ్మా, నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని నిన్ను గుళ్ళనే ఉండమని చెప్పాను కదా. ఎందుకే నా మాట వినవు? నిన్ను అమ్మా. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవద్దమ్మా. ఎన్నిసార్లు చెప్పాను నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని, కానీ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు? ఈ మధ్య నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు, అర్థం చేసుకోవే. నువ్వు గుళ్ళో కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒక్క క్షణం నా ప్రాణం పోయినంత పనైంది. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ బెలూన్స్ ఏంటే? ఈ కొత్త బ్యాగ్ ఏంటి? అమ్మా, సారీ అమ్మా. ఈ బెలూన్స్, ఈ కొత్త బ్యాగు అన్నీ యానీ కొనిచ్చిందమ్మా. యానీ నన్ను ఈరోజు కారులో అటు ఇటు తిప్పిందమ్మా. ఇంటి దాకా కూడా తీసుకొచ్చింది యానీనే. మరి బెలూన్స్, ఈ బ్యాగ్ అని నువ్వు అడిగావా? చెప్పవే. లేదమ్మా, నేను అస్సలు అడగలేదు. యానీనే తన సైడ్ నుంచి నాకు గిఫ్ట్ అని ఇవన్నీ ఇచ్చిందమ్మా. నేను వద్దన్నా వెళ్ళలేదు. ఆఖరికి నువ్వు కోపడతావని కూడా చెప్పాను. యానీ ఇచ్చిందని చెప్పు, మీ అమ్మ ఏమీ అనదని చెప్పింది. అందుకే తీసుకున్నా అమ్మా. సారీ అమ్మా. సరేలే యశోదా, పోనివ్వు. చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. ఈసారి కొదిలే, లోపలికి తీసుకుని వెళ్ళు. అవును, ప్రేమకి ఇంకా రాలేదా? లేదమ్మా, ఇంకా రాలేదు. సర్లే, పద మనం లోపలికి వెళ్దాం. ఇన్ని రోజులు నందా డిఎన్ఏ టెస్ట్ గురించి అడగకపోవడం వల్ల నేనింకా నందా లైఫ్లో ఉన్నాను. అదే నందా గాని డిఎన్ఏ టెస్ట్కి ఇంతకు ముందే ఒప్పుకొనుంటే యశోద ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చెయ్యడానికి సరే అనేది. అప్పుడు నేను మళ్ళీ ఊరెళ్ళి పొలం పనులు చేసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో డిఎన్ఏ టెస్ట్ జరగకూడదు. ఒకవేళ జరిగినా యశోద పాప నందాకి పుట్టింది అనే విషయం నందాకి తెలియకూడదు. డిఎన్ఏ టెస్ట్లో నాట్ మ్యాచ్ అని రావాలి. ఏమైంది నవమి? ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు టెన్షన్గా ఉన్నావు. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు నందా, యశోద గురించి ఆలోచిస్తున్నాను. తనెక్కడున్నా సరే మనకు వెంటనే దొరకాలి. పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. అప్పుడు నిజమేంటో నీకు తెలుస్తుంది కదా. యశోద నోరు మనం ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూయించి మూయించొచ్చు. ఆ క్షణం కోసమే నేనెదురు చూస్తున్నాను. నేను ఎలా ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు నవమి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే నీకిష్టమని నాకిప్పటికీ 1000 సార్లు చెప్పుంటావు నందా. కాని ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. సరేలే నందా, ఇంకెప్పుడూ అడగను.
నీకెప్పుడు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. సరే. నీరజా, నువ్వు బొమ్మలు భలే వేస్తున్నావే. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? అమ్మ నేర్పించింది. చాలా చక్కగా వేస్తున్నావు తెలుసా. నాకు నేర్పిస్తావా? అదేంటక్కా, నువ్వింత పెద్దమ్మాయివి, నీకు బొమ్మలేయడం రాదా? వస్తే నిన్నెందుకు అడుగుతాను, అడగను కదా. అది నిజమేలే. సరే, ప్రతి శనివారం ఆదివారం డ్రాయింగ్ నేర్పిస్తాను, సరేనా? సరే. నీర్జా, ఏం నాన్న పడుకోకుండా ఈ టైంలో కూడా బొమ్మలు వేస్తున్నావు? రేపు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఏమైనా ఉందా? లేదమ్మా. మరెందుకు ఇప్పుడు కూడా డ్రాయింగ్ గీస్తున్నావు? అదేంటమ్మా, నువ్వు రేపేంటో మర్చిపోయావా? రేపా? రేపేముంది? నాకేం గుర్తు రావడం లేదే. అయ్యో అమ్మా, మన సాయమ్మ పెద్దమ్ముంది కదా, అదే జైల్లో 113 సాయమ్మ. ఆ పెద్దమ్మది రేపు బర్త్డే. సాయమ్మక్క పుట్టినరోజని నీకెలా గుర్తుంది? అదేంటమ్మా, అలా ఎలా మర్చిపోతాం? సాయమ్మ పుట్టినరోజు 2 సంవత్సరాలుగా మనం జైల్లో చేసుకున్నాం కదా, నాకలా గుర్తుండిపోయింది. సాయమ్మక్కతో పాటు నేను కూడా 7 ఏళ్లు జైల్లో ఉన్నాను. నాకు తన పుట్టినరోజు గుర్తే లేదు. కానీ దీనికి మాత్రం గుర్తుంది. అసలు దీనికి ఇవన్నీ ఎలా గుర్తుంటున్నాయి? సరే, నీకింకా ఎవరెవరు పుట్టినరోజులు గుర్తున్నాయి? నాకందరివి గుర్తున్నాయమ్మా. అబద్ధాలు చెప్పకు, అందరివి ఎలా గుర్తుంటాయి? అయ్యో అమ్మా, నిజంగా చెప్తున్నాను, నాకందరివి గుర్తున్నాయి. నీకంతగా కావాలంటే అడుగు, నేను చెప్తాను. సరే, కాంతమ్మమ్మది పుట్టినరోజు ఎప్పుడు? కాంతమ్మ అమ్మమ్మది ఏప్రిల్ 24. ఆవిడ నంబర్ 254. మరి గీతక్కది? గీతక్కది 111. అక్క పుట్టినరోజు డిసెంబర్ 5. మరి లావణ్యక్కది? లావణ్యక్కది 257. పుట్టినరోజు నవంబర్ 14. ఇప్పటికైనా నమ్ముతావా? నాకందరి పేర్లు, అందరి పుట్టినరోజులు, వాళ్ళ నెంబర్స్ గుర్తుంటాయని. అమ్మా, రేపు ఆదివారం, నాకు స్కూల్ కూడా లేదు. మనం జైలుకి వెళ్ళి సాయమ్మ పెద్దమ్మకి ఈ గిఫ్ట్ ఇచ్చొద్దామా? వద్దు నాన్న, మనం మళ్ళీ ఆ జైలుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదమ్మా? గిఫ్ట్ ఇవ్వడానికే కదా. మనం వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే సాయమ్మ ఆనందపడుతుంది. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి నా మాట విను. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, మా అమ్మ చాలా మంచిది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే నాన్న, నువ్వు ముందు వెళ్ళి పడుకో. నువ్వు కూడా నాతో వస్తానంటే పడుకుంటాను. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అక్క, నేను ఏమో అనుకున్నాను కానీ నీరజ బాగా తెలివైన అమ్మాయి. అంతా తనకి వాళ్ళ నాన్నగారి పోలికే వచ్చిందనుకుంటా. అమ్మా, ఈరోజు యశోద కోసం చాలా వెతికానమ్మా. బాగా వెతికితే ఒక బస్తీలో ఉంటుందని తెలిసింది. కానీ ఆ బస్తీలో ఎక్కడ అనేది తెలియటం లేదమ్మా. అక్కడ చాలా అంటే చాలా ఇళ్ళున్నాయి. ఇప్పుడు ఆ బస్తీలో యశోద ఎక్కడుందో తెలుసుకోవడం ఎలాగో అర్థం కావట్లేదమ్మా. తను ఎక్కడుందో త్వరగా తెలిస్తే పాప శాంపిల్ కలెక్ట్ చేసి హాస్పిటల్లో ఇచ్చేయచ్చు. నందా, ఎందుకైనా మంచిది యశోద గురించి నువ్వెతకొద్దు. నువ్వసలు యశోద ఇంటికే వెళ్ళొద్దు. ఎందుకమ్మా, ఎందుకలా అంటున్నావు? అవునరా, నువ్వసలే జాలి మనసు కలవాడివి. నీకు యశోద కనిపించగానే యశోద మీద నీకు ఒకప్పుడున్న ప్రేమంతా గుర్తుకు రావచ్చు. అంతేకాకుండా నువ్వు యశోద దగ్గరకు వెళ్ళగానే తన దగ్గరున్న పాపకి నిన్ను చూపించి
నువ్వే ఆ పాప నాన్నని తనకి చెప్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ పాప నిన్ను నాన్న అని ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపుకి ఖచ్చితంగా నీకు జాలేస్తుంది. పాపం ఆ పసిపిల్లకు తెలియదు కదా ఎవరు నిజమైన తండ్రో. అందుకే నీతో ప్రేమగా ఉండి నీకు దగ్గరవ్వచ్చు. చివరికి ఆ పాపను అడ్డు పెట్టుకుని తను నీ మనసు మార్చడానికి ప్రయత్నించొచ్చు. అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించినా ఉపయోగం ఏముంటుంది చెప్పు? కాబట్టి నువ్వక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే నేను వెడతాను. నువ్వు వెడితే నేను అస్సలు నమ్మను దాక్షాయిని. చూడందు, వెళితే నువ్వన్నా వెళ్ళాలి, లేకపోతే నేనన్నా వెళ్ళాలి. శాంపిల్స్ తీసుకొస్తాను, హాస్పిటల్లో ఇస్తాను. అంతేకాని మీ అమ్మని ఆ నవమిని ఈ డిఎన్ఏ టెస్ట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. అలాగే సార్, మీరు ఏ టైమో చెప్తే ఆ టైంకే నేను ప్రోగ్రాం అరేంజ్ చేస్తాను. ప్రోగ్రాంకి ఒక రోజు ముందు మిమ్మల్ని కలిసి ఇక్కడున్న సమస్యల్ని వివరిస్తాను సార్. అలాగే సార్, ఉంటాను. ప్రేమ, నేను నీరజ జైలు దాకా వెళ్ళొస్తాము. అలాగేనక్క. ఎక్కడ మన లేడీ ఐన్స్టీను? లోపలన్నట్టుంది. నీరజా, నీరజా త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నానమ్మా. అమ్మా, అక్క, మీ ఇద్దరు కళ్ళు మూసుకోండి. దేనికి? మూసుకోండి అక్క, చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. నీరజా, ఈ బొమ్మేంటి? సాయమ్మ పెద్దమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ బొమ్మ వేశాను. రాత్రి మరి వేరే బొమ్మ ఎందుకేశావు? నాకెందుకో దానికంటే ఇదే బాగా నచ్చింది. అక్కడున్నప్పుడు మేమందరం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. అక్కడి మనుషులందరూ చాలా మంచివాళ్ళు, ఎవరినీ ఏమీ అనేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ నేను అమ్మ ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు ఒక తాతయ్య అమ్మ మీద కోప్పడి పంపించేశారు. మొన్న గుళ్ళో ప్రసాదాన్ని ఒక ఆవిడ నా చేతిలోంచి పడేసింది. ఎందుకు మా అమ్మ మీద అందరూ కోప్పడతారు నాకైతే తెలియట్లేదు. అక్క, అందుకే ఈ జైలు అందమైన లోకం. నిజంగా జైలు అంత బాగుంటుందా? అవునక్కా. నువ్వెప్పుడూ జైలుని చూడలేదా? లేదు, నేనెప్పుడూ వెళ్ళలేదు. అయితే ఒక పంచేయక్క, నువ్వు కూడా మాతో పాటు రా. నీకు జైలు చూపిస్తాను, అక్కడున్న వాళ్ళందర్నీ పరిచయం చేస్తాను. అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ తెలుసా? నీరజా, అలా అడగకూడదు. ఏమైందమ్మా? అక్క కూడా మనతో పాటే వస్తుంది. మనతో పాటే ఇంటికి కూడా వస్తుంది. సాయమ్మ పెద్దమ్మని అక్కకి పరిచయం చేస్తాను. అక్క, అమ్మ అంతే అంటుంది, నువ్వు కూడా రా. పర్వాలేదులే అక్క, నేను కూడా వస్తాను. ఇంట్లో నేను కూడా ఒక్కదానే ఉండాలి కదా. మీతో పాటు వస్తే నాకు కూడా కొంచెమైనా కాలక్షేపం అయినట్టుంటుంది. సరే ప్రేమ, నీ ఇష్టం. హాయ్, అమ్మ కూడా ఒప్పేసుకుంది. పదండి వెళ్దాం. సరే, పద వెళ్దాం. బాబు, ఈ ఫోటోలో ఉన్న ఆవిడని చూసావా? లేదు సార్, చూడలేదు. బాబు బాబు, ఈ ఫోటోలో ఉన్న ఆవిడని చూసావా? చూడలేదు సార్. యశోద ఇక్కడే ఉందన్నారు కదా, ఎవరికీ తెలియకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వెతుకుతాను.
అప్, అమ్మా అమ్మా ఆ? అప్, నిన్నెక్కడో చూసినట్టుంది. ఊర్మిళ ఇంట్లో పనిచేసావు కదా? అవును సార్. నువ్వు ఇదే బస్తీలో ఉంటావా? అవును సార్. మా ఊర్మిళ మేడం చనిపోయిన దగ్గర నుంచి ఇదే బస్తీలో ఉంటున్నాను. ఎందుకు సార్ అలా అడిగారు? ఆ, అంటే ఏం లేదమ్మా, మా యశోద ఎక్కడుందో తెలియటం లేదు. తనతో పనుందమ్మా, తన కోసమే వెతుకుతున్నాను. తను ఎక్కడుందో నీకేమైనా తెలుసా? ఈ బస్తీలో ఎక్కడైనా చూసావా? దాక్షాయణి అమ్మగారు నందాకి తనని దూరం చేయాలనుకుంటుందని చెప్పి యశోదమ్మ బాధపడింది. ఒకవేళ యశోద ఎక్కడుందో తెలుసుకోవడానికి దాక్షాయణి అమ్మగారే భద్రాచలమయ్య గారిని పంపించారా? యశోదమ్మ ఎక్కడుందని తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుండి పంపించేస్తారేమో. యశోద, నందా, యశోదా, ఎవరతను? మా ఆయన. కాదు, అబద్ధం. నేను ఎవ్వరికి ఏమీ కాను. నీకు ఆ నవమికి ఎంగేజ్మెంట్ ఏంటి? అంటే నన్ను పూర్తిగా వదిలేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నాకు ఒక బిడ్డ ఉంది. సరే, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం యశోద.